జై తెలంగాణ. తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. నై తెలంగాణ అన్నోడేమో తెలంగాణ ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. జై తెలంగాణ అన్న సుమారుగా 1200 నుండి 1500 ఫ్యామిలీస్ మాత్రం అనాథలయ్యి కుటుంబ సభ్యులను కోల్పోయి కనీసం పలకరించే దిక్కులేక బిచ్చగాళ్ళై రోడ్డున పడ్డారు. కానీ వీళ్ళందరినీ ముందు పెట్టి జస్ట్ నాయకత్వం వహించినటువంటి కేసీఆర్ ఫ్యామిలీ మాత్రం మంచిగా గమనించండి, నాయకత్వం మాత్రమే వహించారు. వాళ్ళ కుటుంబం నుండి ఏ ఒక్క ప్రాణత్యాగము లేదు. అన్ని ఎదవ డ్రామాలు ఎదవ నాటకాలాడి ప్రజల్ని ఉస్కో అని చెప్పి ముందుకు నెట్టి వాళ్ళ ప్రాణాలను బలి తీసుకొని జస్ట్ మలి ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి 1969లో తొలి ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి పెద్ద మనిషి ఎక్కడ పోయిందో ఎవరికి తెలియదు అసలు. కానీ మలి ఉద్యమానికి ఆ మొదటి ఉద్యమాన్ని కొనసాగించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫ్యామిలీ మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయింది. నీళ్లు నిధులు నియామకాలు అన్నారు, మా తెలంగాణ మాకు కావాలన్నారు, మా ఉద్యోగాలు మాకు కావాలన్నారు, మా ఆర్థిక వనరులు మాకు కావాలన్నారు. మాకు అంటే తెలంగాణ ప్రజలందరూ అందరికీ, తెలంగాణలోని ప్రజలందరికీ అనుకున్నారు. కానీ ఇక్కడ మిస్టేక్ ఏంది అంటే వాళ్ళు మాకు అన్నది వాళ్ళు క్లారిటీతో ఉన్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం మంచి క్లారిటీతో ఉన్నారు. తెలంగాణలోని వనరులన్నిటినీ వాళ్ళ పర్సనల్ ఎజెండాగా మార్చుకొని, వాళ్ళ పర్సనల్ ప్రాపర్టీస్గా మార్చుకొని కొన్ని వందల వేల కోట్లు వెనకేసుకొని ఒక తెలంగాణలోనే కాదు, ఒక భారతదేశంలోనే కాదు, వివిధ దేశాల్లో రకరకాలుగా వాళ్ళు కూడబెట్టుకొని కొన్ని వేల కోట్లు కూడబెట్టుకొని అసలు నాకు ఇల్లే లేదు, నేను బ్యూటీ పార్లర్ నడుపుకుంటాను, ఈ వాచి కూడా నా ఫ్రెండ్ ఇచ్చిందే, నా ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చింది అని మాట్లాడిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కూతురు ఈరోజు దుబాయ్లో ఇల్లు కొనుక్కుంది. కొన్ని వేల కోట్లు పెద్ద పెద్ద కార్లలో తిరుగుతోంది. ఎక్కడి నుండి వస్తున్నాయి అవన్నీ? తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ము. కేటీఆర్ గారు అమెరికాలో జాబ్ చేసుకున్నారు. 2006 వరకు అమెరికాలో జాబ్ చేసుకున్నారు. ఆయన ఎందుకు ఇక్కడికి వచ్చి ఇప్పుడు పదవులు అనుభవిస్తున్నారు? వాళ్ళ నాన్న నాయకత్వం వహించాడు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ నై తెలంగాణ అన్నోడు బాగానే ఉన్నాడు, నాయకత్వం వహించినోడు బాగానే ఉన్నాడు. జై తెలంగాణ అని చెప్పి హార్ట్ఫుల్ గా కొట్లాడిన వాళ్ళ బతుకులు మాత్రం ఆగమైపోయినాయి. ఇంత జరిగినా కూడా తెలంగాణ ప్రజలు మంచి మనసుతో అర్థం చేసుకొని ఈ రోజు కాకపోతే రేపైనా మాకు మంచి రోజులు వస్తాయిలే అన్న ఆశతో బతుకుతూ ఉన్నారు. అలాంటి తెలంగాణను అనాథను చేసి ఈ రోజున జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఈరోజు వాళ్ళు చేయాల్సింది ఏంది? తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి అమరవీరుల స్తూపాలకి పూలదండలేసి వాళ్లకు నివాళులు అర్పించి వాళ్ళ కుటుంబాలను పరామర్శించి వాళ్ళకు అంతో ఇంతో ఆత్మస్థైర్యాన్ని నింపి ధైర్యం కోసం కాస్తో కూస్తో ఆర్థిక సాయం చేసి వాళ్ళను హక్కున చేర్చుకోవాల్సిన సమయంలో ఇవన్నీ వదిలేసి అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలను కలవడానికని, ఎన్ఆర్ఐల ముందు సంబరాలు చేసుకోవడానికని అమెరికా వెళ్ళి డల్లాస్తో పాటు ఇంకొక 3-4 ప్లేసుల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ కొట్లాడిన వాళ్ళతో పని లేదు, తెచ్చుకున్న తెలంగాణకి రెస్పెక్టే లేదు. తెలంగాణని అనాథలాగా వదిలేసి వీళ్ళు వెళ్ళి అమెరికాలో సంబరాలు చేసుకుంటున్నారు. వినడానికి హాస్యాస్పదంగా ఉంది కదా. అసలు తెలంగాణకి అమెరికాకి ఏం సంబంధం? తెలంగాణ వస్తే తెలంగాణలో కదా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చేసుకోవాల్సింది. ఇప్పుడు కూడా వ్యత్యాసమే. ఏంటంటే బలిసిన వాళ్ళు తెలంగాణ మీద పడి ఏమంటారు చెదల పురుగుల్లాగా తిన్నోళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత మీ ప్రాపర్టీస్ మొత్తం పెంచుకొని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళందరూ వెళ్ళి అమెరికాలో ఉన్నారు. బడా బడా బాబులందరూ, బడా బడా నాయకులందరూ అమెరికాలో సెలబ్రేషన్స్ చేసుకుంటే ఇక్కడ కింది స్థాయి నాయకులు, ఆ రోజు ఏ స్థాయి కార్యకర్తలు, ఏ స్థాయి నాయకులు, ఏ స్థాయి విద్యార్థులు అయితే ప్రాణాలు కోల్పోయినరో, ఆ రోజు ఉద్యమంలో యాక్టివ్గా ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, మహిళలు, వీళ్ళందరూ ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగ సంఘాల వాళ్ళు, ఆర్టీసీ వాళ్ళు, వీళ్ళందరూ ఇక్కడ ఈ రోజు నివాళులు అర్పిస్తున్నారు. వాళ్ళకి ఉద్యమంతో సంబంధం లేదు, వాళ్ళకి చనిపోయిన వాళ్ళ కుటుంబాలతో సంబంధం లేదు.
ఆత్మత్యాగం చేసిన అమరవీరులతో సంబంధం లేదు. కానీ వాళ్ళకి కావాల్సింది తెలంగాణ, తెలంగాణలో ఉన్నటువంటి ఆర్థిక వనరులు. తెలంగాణ ఆర్థికంగా అభివృద్ధి చెందుద్ది, ప్రత్యేక తెలంగాణ వస్తే మన రాష్ట్రం మనకుంటది, అభివృద్ధి చెందుద్ది అంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది, తద్వారా తెలంగాణలోని ప్రజలందరి బతుకులు బాగుపడతాయి అనుకున్నారు. కానీ కేవలం కల్వకుంట్ల ఫ్యామిలీ మోచేతి నీళ్లు తాగే కొంతమంది బడా బడా బాబులు, ఆ పార్టీ నాయకులు, వీళ్ళు మాత్రమే బాగుపడ్డారు. నిజంగా తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏం లేదు. ఈ రోజున తెలంగాణలోని ఏ పౌరుని పలకరించినా అనవసరంగా తెలంగాణ కోసం ఉద్యమం చేసినాము, వాళ్ళు ఏదో నాటకాలు ఆడితే మా వాళ్ళు నిజంగానే ప్రాణాలు కోల్పోయినారు, ఒకరికేమో అగ్గిపేట దొరకదట, ఒకరేమో అమెరికాలో ఉంటారట. అసలు కల్వకుంట్ల ఫ్యామిలీకి ఏం సంబంధం? నిరాహార దీక్ష చేసింది ఎవరు? పెద్ద మనిషి. ఆమరణ నిరాహార దీక్ష చేసింది పెద్ద మనిషి. పెద్ద మనిషే కాదు, ఆ స్థానంలో ఎవరున్నా కూడా ఆ రోజున తప్పనిసరి పరిస్థితుల్లో ఇంతకంటే గత్యంతరం లేదు అన్నప్పుడు డైరెక్ట్ గా చావలేరు కదా, అంతమంది చచ్చిపోయినారు కదా, వాళ్ళందరూ ఎందుకు సీఎంలు అవ్వలేదు? ఈయన నిరాహార దీక్ష చేసినందుకు ఈయన సీఎం అయ్యాడు, అంతవరకు సరిపోయింది కదా. ఇంకా ఫ్యామిలీ మొత్తం దోసుకు తింటారా? దీనికోసం ఇదేదో వీళ్ళ తాతల జాగీరైనట్టు నేను నెక్స్ట్ సీఎం అని బిడ్డ, నేను నెక్స్ట్ సీఎం అని కొడుకు, లేదు నేనే వారసున్నాని హరీష్ రావు, అది కాదు నేనున్నానని చెప్పి ఆయన ఎవరో సంతోష్ రావు, ఆయన ఎవరో కూడా ఎవరికి తెలియదు, ఉద్యమం ఆయన ఎక్కడున్నాడో కూడా ఎవరికి తెలియదు. వీళ్ళందరూ వాళ్ళ తాతల ప్రాపర్టీ అయినట్టు దానికోసం కొట్లాడుకుంటున్నారు. వినడానికి అసహ్యంగా ఉంది నిజంగా. వీళ్ళ కోసమా కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చుకుంది అంటున్నారు తెలంగాణ ప్రజలు. ఇక నై తెలంగాణ అసలు తెలంగాణే వద్దు, రెండు తెలుగు రాష్ట్రాలు కలిసే ఉండాలి అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణకి సీఎం అయ్యారు. ఆయన వస్తాడు, ఆయనకి టీఎస్ని టీజీగా మార్చాలా, తెలంగాణ తల్లి విగ్రహం మార్చి ఇంకో విగ్రహం పెట్టాలా, వీటి మీద ఇంట్రెస్ట్ ఉంది. కానీ తెలంగాణ ప్రజల డొక్కలు ఎండుతున్నాయి, తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళ కుటుంబాలకి సహాయం చేయాలి అన్న చిన్న ఆలోచన ఆయనకి రావట్లేదు. ఎంతసేపు ఆయనకి హంగులు ఆర్భాటాలే కావాలి. తెలంగాణ ఖ్యాతిని మీరు వివిధ దేశాల్లో చాటి చెప్పండి, పర్వాలేదు. కానీ అది ఎప్పుడు మీ కడుపులు నిండి ఉన్నారు, తెలంగాణ ప్రజల డొక్కలు ఎండి ఉన్నాయి. ఫస్ట్ తెలంగాణ ప్రజలందరినీ సేఫ్ సైడ్లో పెట్టి వాళ్ళ వనరులు వాళ్ళకే చెందేలాగా చూసి మీ కుటుంబాలకు, మీ కుటుంబ సభ్యులకి కాదు, నీళ్లు, నిధులు, నియామకాలు అన్నారు. ఏడవైన ఆ మాటలన్నీ, ఏ ఒక్క మాట ఇప్పుడు ఆచరణలోకి రావట్లేదు. అయినా కూడా తెలంగాణ ప్రజలు చాలా ఓపికవంతులు, చాలా ఓపిక పడుతున్నారు కదా అని చెప్పి తెగేదాకా లాగొద్దు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని తీసుకెళ్లి మీరు అమెరికాలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే ఇంత పిల్లాడు కూడా అంటున్నాడు, అరే అదేంది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అన్న ఆ పదంలోనే ఉంది కదా, ఇది తెలంగాణలో చేసుకోవాలి కదా, అమెరికాలో ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు, అమెరికాలో ఎందుకు చేస్తున్నారు, ఎన్ఆర్ఐలతో ఏం సంబంధము అని. మన దేశం తిండి తినలేక, మన దేశంలో వాళ్ళు చదువుకున్న చదువుని మన దేశానికి ఉపయోగించలేక, వాళ్లకు డాలర్ల మీద ఉన్న ప్రేమ కొద్దీ దేశాన్ని వదిలేసి వేరే దేశానికి వెళ్ళిపోయి అక్కడ బతుకుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు తెలంగాణ సంబరాలు చేస్తారా? డాలర్లను నమ్ముకొని దేశాలు పట్టుకొని తిరుగుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు చేస్తారా? వాళ్ళకి నిజంగా తెలంగాణ మీద అంత ప్రేమే ఉంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకి వాళ్ళే తెలంగాణకు వస్తారు కదా, ఇక్కడ చేసుకుంటారు కదా సంబరాలు. మీరు అక్కడికి వెళ్ళి సంబరాలు చేయడంలో మీ ఇంటెన్షన్ ఏంది, మీ ఉద్దేశం ఏంది అసలు? అంటే తెలంగాణ సంబరాలు చేసుకోవడానికి కూడా పనికిరాదా? అయినా తెలంగాణలో ఏముంది, ఇంకా ఉన్న కాడికి పిండి పిప్పి చేశారు, మీకు కావాల్సిందే మీరు దోసుకున్నారు. ఇప్పుడు మిగతా దేశాల మీద ఎవరు తిరగండి. ఇంకా ఇక్కడ తెలంగాణలో సంపాదించుకున్న డబ్బులతో తెలంగాణలో ఎన్నికేసుకున్నటువంటి 1000 కోట్లని వేరే దేశాలలో మీరు ఖర్చు పెడతా ఉండండి. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు మాత్రం పిచ్చోళ్ళలాగా ఇక్కడే ఉంటారు. అదే సంబరాలు మీరు తెలంగాణలో చేస్తే ఆ రోజు ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ఉద్యోగ సంఘాలు, విద్యార్థులు, మహిళలు రకరకాల బిజినెస్లన్నీ వదిలేసుకొని వాళ్ళ షాపులన్నీ మూసుకొని మీ వెంట జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ ప్రాణాలు అర్పించిన వాళ్ళు, కింది స్థాయి కార్యకర్తలు, కింది స్థాయి నాయకులు,
వీళ్ళందరూ కూడా ఆ సంబరాల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం లభించేది కదా. మీలాగా వాళ్ళందరూ వీసాలు పెట్టుకొని పాస్పోర్ట్లు తీసుకొని వాళ్ళ అమెరికాలకి ఫ్లైట్ టికెట్లు పెట్టుకొని వచ్చే స్తోమత అందరికీ లేదు కదా. దోసుకు తిన్న మీకుంది, మీ కుటుంబానికి ఉంది, మీ నాయకులకు ఉంది, మిగతా తెలంగాణ ప్రజలకి లేదు కదా. ఇది నా మాట కాదు, తెలంగాణ ప్రజల మాట. అనవసరంగా ఈ పెద్ద మనిషి మాటలు నమ్మి పెద్ద మనిషి నాయకత్వంలో తెలంగాణ వస్తుంది, మేము బాగుపడతాము అని అనవసరంగా మోసపోయినాము. కనీసం సంబరాలు కూడా చేసుకోకుండా తెలంగాణని అనాథలాగా వదిలేసి 1200 కుటుంబాలని అనాథల్లాగా వదిలేసి వాళ్ళు వెళ్ళి అక్కడెక్కడో అమెరికాలో చేసుకుంటున్నారు అంటే ఇది మన దరిద్రం. ఇంత వెనుకబడిపోయినామా మనము అని ప్రజలంతా గుండెలు బాదుకుంటున్నారు, మీ మాటలు నమ్మి కుటుంబ సభ్యులను కోల్పోయిన కుటుంబాలతో సహా. కానీ ఇంతటితో ఊరుకోరు, మళ్ళీ ఖచ్చితంగా ఒక ఉద్యమం వస్తుంది. కొత్తగా ఈ మధ్య కవిత అందుకుంది బీసీ నినాదం అంట. అమ్మ తల్లి, 10 ఏళ్ళు మీ నాన్నగారే పాలించారు, మీ నాన్నగారి పాలనలోనే ఉన్నావు కదా, అప్పుడెందుకు బీసీలు నీకు కనిపించలేదు? అప్పుడెందుకు మహిళలు నీకు కనిపించలేదు? ఈ రోజున కొత్తగా కనిపిస్తున్నారా? ఏదేమైనప్పటికీ తెలంగాణ ప్రజలకి పాలేవి నీళ్ళేవి అన్న క్లారిటీ అయితే వచ్చింది. మీరెంత కలగాబులగం చేసినా కూడా పాతాళానికి తొక్కి పెట్టే రోజు తొందరలోనే ఉంది. ఇంత అహంకారం మాత్రం అస్సలే పనికిరాదు. తెలంగాణ కోసం కొట్లాడమంటారు, మీ పార్టీ పేరే తెలంగాణ అని పెట్టుకుంటారు, నోరెరిస్తే పొద్దున్న నుండి సాయంత్రం వరకు జై తెలంగాణ అంటారు. కానీ సంబరాలకి మాత్రం మీకు వేరే దేశం కావాల్సి వచ్చిందా? దీనే అహంకారం అంటారు. పేదల మధ్య మీరు సంబరాలు చేసుకోవడం చేతగాక మీ స్టేటస్ ని, మీ రేంజ్ ని చూపించుకోవడానికి మాత్రమే ఈ రోజున మీరంతా వెళ్ళి అమెరికాలో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ మాట నేను కాదు, తెలంగాణలోని ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క పెద్ద మనిషి, ప్రతి ఒక్క ఉద్యమ నాయకుడు అంటున్నారు. ఇప్పటికైనా కల్వకుంట్ల ఫ్యామిలీ యొక్క పెత్తనం కొంచెం తగ్గించేసి గప్చుప్పుగా ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు, కనీసం తెలంగాణ కోసం మీరేం చేయకపోయినా ప్రతిపక్ష పార్టీలో వాళ్ళు చేస్తులేరు అన్న వాళ్ళ తప్పులని ఎండగడుతూ అయినా కొద్ది రోజులు మీ ఉనికిని కాపాడుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ.